7వ తారీఖు నాడు సంబంధించి క్రియాశీలక కార్యకర్తలతో మళ్ళీ ప్రజాప్రతినిధిగా ఎన్నికైన సర్పంచ్ దగ్గర నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు ఎంపీ ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎంపీ వరకు అలాగే ప్రభుత్వంతో నామినేట్ చేయబడిన వివిధ పదవుల్లో ఉన్న వారితో అలాగే పార్టీ పరంగా నామినేట్ పడిన మండల ప్రెసిడెంట్లు కానీ జేసీఎస్ కన్వీనర్లు కానీ వ్యవసాయాలు కానీ వాళ్ళందరితో సమావేశం ఏర్పాటు చేశారు. రాబోయే ఎన్నికలకు ఉద్దేశించి మరి నిర్దేశించడానికి ముఖ్యమంత్రి గారు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఐదు ప్రాంతాల్లో సభలు పెట్టాలని అంటే మొట్టమొదటిగా 27వ తేదీన మరి భీమిలి నియోజకవర్గంలో తగరపోస అనంతపురం మధ్యలో సంఘబస్సులో సమావేశం పెట్టాలని నిర్ణయించాం. దానికి సంబంధించి మొన్నటి రోజునే విశాఖపట్నంలో కూడా ఈ విషయాన్ని చెప్పడం కూడా జరిగింది. ఇవాళ ఆ నేపథ్యంలో ఇవాళ శ్రీకాకుళం వచ్చాం. శ్రీకాకుళం ఉన్న పెద్దలందరితో కూడా ఇన్ఛార్జీలు పెద్దలు నాయకులందరితో మాట్లాడి దానికి కావాల్సిన ఏర్పాట్ల గురించి మొత్తం చర్చించడానికి మరి నేను నాతో పాటు సుబ్బారెడ్డి గారు అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు అందరం కలిసి దీని మీద చర్చించడం జరిగింది. ఒక పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తూ రాబోయే గత 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలో ఏం చేస్తాం, ఏ రకంగా ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచాం, ఏ విధంగా సంక్షేమాన్ని చేస్తాం, ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, అవన్నిటితో పాటు రాబోయే కాలంలో ఏ విధంగా పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా రేపు ఎన్నికల్లో సమాయత్తం అవ్వాలి, ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానికానికి స్థైర్యాన్ని పెంచాలి అనే విషయాలన్నింటినీ కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆయన ప్రసంగంలో మాకు అందరికీ కూడా ఆయన తెలియజెప్తారు. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని మరి కార్యక్రమం ప్రకారం ఇవాళ వచ్చాం. ఈ విషయాన్ని మీ ద్వారా మరి ఇక్కడ కార్యకర్త అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అంటే సార్ ఉత్తరాంధ్రలో ఎంచుకోవడానికి కారణం ఏంటి? గతంలో ఎన్నికల ప్రచారాన్ని కూడా ఉత్తరాంధ్రలో ప్రారంభించారు. మళ్ళీ దేని సెంటిమెంట్తో పాటు ఏదో ప్రాంతం నుంచి గమనించాలో ఈ రాష్ట్రానికి తూర్పు దిక్కు ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ప్రారంభించి సొమ్ము దొరుకుతుంది ఉద్దేశంతోనే ఇక్కడ నుంచి ప్రారంభిస్తుంది. దాంతోపాటు గత ఎన్నికల్లో ఈ 34 స్థానాలు అత్యధిక స్థానాలు విజయనగరం నుండి 9, ఇక్కడ ఉంటే 10 ఉంటే 10లో 8, అలాగే శ్రీకాకుళం నుంచి 15 ఉంటే 4 స్థానాలు తప్ప మిగతా స్థానాలన్నింటినీ విశాఖపట్నంలో మొత్తం అన్నీ గెలుచుకున్న నేపథ్యం. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఇదే ప్రకారం మళ్ళీ రేపు రాబోయే ఎన్నికల్లో కూడా 24లో కూడా అదే రిజల్ట్ కంటే మిన్నగా ఉండాలని ఇక్కడ నుంచి ప్రారంభించారు. సార్ కార్యకర్తలు ఎటువంటి ఉత్సాహం ఉంది సార్? ఉదయం చూస్తారు కదా, మీరు వచ్చి చూడండి ఎటువంటి ఉత్సాహం చెప్తారు. సార్ ఇప్పుడు 4 లిస్టులు విడుదలయ్యాయి, 5వ లిస్టు 4 లిస్టులు ఏ రకంగా వచ్చి 5వ లిస్టు కూడా అలాగే వస్తుంది. అప్పుడు కూడా అది కూడా చూడండి. జిల్లాకి సంబంధించి ఉండొచ్చు అంటారా? ఊహాగానాలకి ఎందుకు, వాస్తవాలు మేము చెప్పినప్పుడు చూద్దరు కదా. లేదు మీరు ఊహించుకుంటే ఊహించుకోండి, మాకు తెలియదు. సార్ ఈ ఉత్తరాంధ్రలో సభ్యుల పర్యటన కొనసాగింది. ఎక్కువగా జగన్ కూడా ఇక్కడ నుంచి పర్యటన ప్రారంభించారు. ఉత్తరాంధ్ర నుంచి తన తండ్రి ఏదైతే ప్రజాప్రస్థానం కార్యక్రమం ముగించారో అక్కడ నుంచి పర్యటించారు. ముఖ్యంగా వైసీపీని టార్గెట్ చేస్తూ కూడా ముందుకు వెళ్తున్న ఎటువంటి అభివృద్ధి లేదు, అటు రాజధాని లేదు, పోలవరం కూడా ఎక్కడిదక్కడ ఉండిపోయింది అంటూ కూడా కామెంట్ చేశారు. ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు మాట్లాడినా ఏం చేస్తారు సరే, నాకైతే ఆ మాటలు చూసి ఆవిడ తాలూకా వ్యవహార శైలి చూసి నాకైతే జాలి అనిపించింది. ఫస్ట్ నేనైతే అయ్యో పాపం అనుకున్నాను నేను. ఎందుకంటే ఏదైనా ఒక సమస్యను మాట్లాడుతాం, సందర్భాన్ని మాట్లాడుతాం, ప్రత్యేకత ఏదైనా ఉండాలి. ఏదైతే ఇంతకుముందు నాయకులు చెప్పిన మాటలు ఉన్నాయో వాటిని మళ్ళీ పదే ఉడికిస్తే ఎందుకు కొత్తనమే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఏదైతే మాట్లాడారో అవే మాటల్ని మాట్లాడేది కొత్తనమే ఉంది చెప్పండి. అందులో కొత్త ప్రక్రియ ఏమని చెప్పండి. ప్రత్యేక హోదాని ఎవరు తగ్గడ పెట్టారు? ప్రత్యేక ప్యాకేజీ ఎవరు అడిగారు? సన్మానాలు ఎవరు తీసుకున్నారు? ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చి మాకు సరిపోద్ది అని చెప్పి రాసిచ్చారు? ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదా? ఆనాడు పరిస్థితులు కాదా? మరి ఇవాళ ఆ విషయాన్ని మర్చిపోయి మరి ఇవాళ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమో ప్రజలు నిర్ణయిస్తారు. నేను కాదనలేదు. అది
సార్ అంటే ఎంపీ సీట్లు ఇస్తే ఖచ్చితంగా మెడలో ఉంచుతామంటూ ఇప్పుడు కేంద్రానికి సాగిలు పడ్డారంటూ కూడా కామెంట్ చేస్తున్నారు పరిస్థితి. ఇక్కడ సాగిలు పడ్డాం. కేంద్రంతో అవసరం వచ్చినప్పుడు అంచెల వారీగా మనకి రాష్ట్రానికి సంబంధించిన అంశాలను చేయడం తప్ప ఈ దేశంలో ఏ రాష్ట్రం వచ్చి ఈ ఆ వాతావరణం లేకుండా చేసింది చెప్పండి. కాంగ్రెస్ రాష్ట్రాలు చెప్పనండి, కాంగ్రెస్ రాష్ట్రాలు చెప్పనండి. మరి నిన్న కాక మొన్న మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారు వెళ్ళి మరి ప్రధానమంత్రిని అలాగే హోంమంత్రిని కలలేదా? ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా, ఎందుకు కలిసాడు? దేనికోసం కలిసాడు చెప్పనండి. అంటే ఇవన్నీ చిన్న నాకు అందుకే జాలి వేస్తుంది మాట. ఎందుకు వాడినంటే అందుకు వేస్తున్నాను, అందుకు వాడే ఆ మాటని. ఈ ఫెడరల్ వ్యవస్థలో కేంద్రం రాష్ట్రం రెండూ కూడా ఒక సద్భావన వాతావరణం వెళ్ళి అక్కడ ఉన్న అంశాల వారీగా ప్రజలకు కావాల్సిన అంశాలు విధానాలు ఎవరి విధానం మాది, ఎవరి విధానం మాది. కానీ అంశాలు భారతీయ జనతా పార్టీ విధానం మాది, మా పార్టీ విధానం మాది. ఇప్పుడు 3 రాజధానుల విధానం మాది ఉంది, మేము దానికి సంబంధిస్తున్నాం. ఈ ప్రాంతాలు ఉత్తరాంధ్ర ప్రాంతం బాగుపడాలి, అభివృద్ధి చెందాలి, అలాగే రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందాలి, అలాగే కోస్తా ప్రాంతం అభివృద్ధి చెందాలని మేము పెట్టాం. భారతీయ జనతా పార్టీ కాదు, అమరావతి ఉండాలని కోరుకుంటున్నారు, అది వాళ్ళ విధానం, ఇది మా విధానం. అంతేగాని దానికి తగ్గట్టు ఏం మాట్లాడేది కాదు కదా.